హలో గైస్, ఈరోజు ఈ వీడియోలో బీ టైటాన్ అనే కాన్సెప్ట్ గురించి అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. సో మీరు కనుక వీళ్ళ యొక్క వెబ్సైట్ని విజిట్ చేయాలి అనుకున్నట్లయితే www.btitan.net అని చెప్పేసి సెర్చ్ అయితే చేయండి. సో కంపెనీ గురించి చూసుకున్నట్లయితే ఈ బీ టైటాన్ అనేది మనకి క్రౌడ్ ఫండింగ్ డీసెంట్రలైజ్డ్ స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ అండి. సో ఇక్కడ ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ కూడా మనకి బ్లాక్ చైన్లో ఆటోమేటిక్గా జరగడం జరుగుతుంది. అండ్ అలాగే ఇది రివర్సబుల్ కాదనమాట, ఇర్రివర్సబుల్. సో చూసుకున్నట్లయితే టైటాన్స్ నెట్వర్క్ యొక్క కంపెనీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో, సో వీళ్ళు ఆల్రెడీ మనకి ఫిబ్రవరి 2025 నుంచి 4 సక్సెస్ఫుల్ ప్రాజెక్ట్స్ని రిలీజ్ చేయడం జరిగిందండి. ఇప్పుడు మనం ఏదైతే బీ టైటాన్ చూస్తున్నామో ఇది వీళ్ళ యొక్క 5th ప్రాజెక్ట్. సో దీని ముందు 4 ప్రాజెక్ట్స్ అనేటివి రిలీజ్ చేయడం జరిగింది వీళ్ళు. సో టైటాన్ లెగసీ, టైటాన్ ప్లస్, టైటాన్ టోకెన్, హలో టైటాన్స్ అని చెప్పేసి 4 ప్రాజెక్ట్స్ ప్రజెంట్ లైవ్లో ఉన్నాయి. ఈ 5th ప్రాజెక్ట్ వచ్చేసి మనకి బీ టైటాన్. సో ఈ బీ టైటాన్లో మనం చూసుకున్నట్లయితే ఇది కింగ్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్ అండి. సో ఎందుకు అలా అంటున్నారు అంటే ఇది ఫస్ట్ సింగిల్ లెగ్ కోమాట్రిక్స్ కాన్సెప్ట్ అనమాట. సో ఇప్పటి వరకు ఇలాంటి కాన్సెప్ట్ అనేది రాలేదు. సో ఇక్కడ మనం వీళ్ళ యొక్క ఫీచర్స్, ఈ యొక్క కాన్సెప్ట్ యొక్క ఫీచర్స్ అనేవి చూసుకున్నట్లయితే ఇది మనకి ఫుల్లీ డీసెంట్రలైజ్ సిస్టమ్, ఫుల్లీ ఆటోమేటెడ్ ఎగ్జిక్యూషన్ అయితే ఉంటుంది, ట్రాన్స్పరెంట్ స్మార్ట్ కాంట్రాక్ట్, ఆటో స్పిల్ ఓవర్ మెకానిజం ఉంటుంది, అన్లిమిటెడ్ రీసైకిల్స్, రీఎంట్రీస్ అనేవి ఉంటాయి, ఇన్స్టెంట్ ట్రాన్సాక్షన్స్, ఎటువంటి విత్డ్రా ఛార్జెస్ ఉండవు, ఎటువంటి హిడెన్ ఛార్జెస్ ఉండవు, ఎటువంటి అడ్మిన్ కంట్రోల్ ఉండదు, ఓనర్ కంట్రోల్ ఉండదు. సో ఇలాగా చాలా మంచి ఫీచర్స్ అనేటివి ఉన్నాయండి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా కేవలం 0.001 బిట్కాయిన్తో ఇందులో అయితే జాయిన్ అవ్వచ్చు. సో అరౌండ్ ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్లయితే 6,500 లోపే ఉంటుంది. సో ఇక్కడ జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి కూడా వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ అనేది ఇవ్వడం జరుగుతుందండి. సో ఈ ఎన్ఎఫ్టీ యొక్క టార్గెట్ ప్రైస్ వచ్చేసి 200 ఇథీరియం. సో ఇక్కడ జాయిన్ అయ్యే ప్రతి ఒక్కరికి కూడా ఈ యొక్క ఎన్ఎఫ్టీ అనేది ఇవ్వడం జరుగుతుంది. అది మీరు వర్క్ చేసే వాళ్ళైనా చేయకపోయినా సరే, ఎవరికైనా సరే జాయిన్ అయిన వెంటనే ఈ యొక్క ఎన్ఎఫ్టీ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో దీని యొక్క టార్గెట్ ప్రైస్ వచ్చేసి వీళ్ళు 200 ఇథీరియం అయితే ఇవ్వడం జరుగుతుందండి. సో ఇది మీరు ఎప్పటి వరకు హోల్డ్ చేసుకుంటారో అది మీ ఇష్టం. సో ఇది నెక్స్ట్ 1-2 ఇయర్స్లో మనకి $100 అవ్వచ్చు, దాని తర్వాత ఒక 3-4 ఇయర్స్కి $500 అవ్వచ్చు, దాని తర్వాత $2,000, $4,000 ఎంతైనా సరే అవ్వచ్చు అనమాట. సో టార్గెట్ 200 ఇథీరియం అండి. సో మీరు డాలర్స్లో చూసుకున్నట్లయితే ఈ 200 ఇథీరియం వాల్యూ వచ్చేసి మనకి కరెంట్ $40,000 వరకు అయితే ఉంది. సో దీని లాకింగ్ పీరియడ్ వచ్చేసి 100 days. దీని తర్వాత మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు సెల్ చేసుకోవచ్చు. బట్ మీరు లాంగ్ టర్మ్ హోల్డ్ చేసుకున్నట్లయితే మీకు ఎక్కువ ప్రాఫిట్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం కాన్సెప్ట్ గురించి చూసుకున్నట్లయితే, సో మీరు జాయిన్ అయిన తర్వాత మీ కింద 2 ప్లేసెస్ అనేవి ఉంటాయండి. సో వాళ్ళ కింద 4 మెంబర్స్ ఉంటారు, వాళ్ళ కింద 8 మెంబర్స్ ఉంటారు. సో ఇది ఫస్ట్ సైకిల్ అనమాట. సో ఇక్కడ స్లాట్స్లో చూసుకున్నట్లయితే మనకి ఈ ఫస్ట్ 2 ప్లేసెస్లో ఏవైతే మనం జాయినింగ్ చేస్తామో వాళ్ళు మన కింద ప్లేస్ అవ్వడం జరుగుతుందండి. సో ఇక్కడ 2 మెంబర్స్ ఎవరైతే ప్లేస్ అవుతున్నారో అక్కడ వచ్చే ఇన్కమ్ ఎవరికి వెళ్తుందంటే మన అప్లైనర్స్కి అయితే వెళ్తుంది. సో లెఫ్ట్లో పడే ఫస్ట్ ఐడి నుంచి అక్కడ ఉండే ఇన్కమ్ మన అప్లైనర్ 1కి వెళ్తుంది. సెకండ్ ఐడి నుంచి వచ్చే అమౌంట్ వచ్చేసి మన సెకండ్ అప్లైనర్కి వెళ్తుంది. నెక్స్ట్ థర్డ్ లైన్లో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ పడే ఫస్ట్ ఐడి యొక్క ఇన్కమ్ అనేది మీకు రావడం జరుగుతుంది. ఫోర్త్ ఐడి ఇన్కమ్ వచ్చేసి నెక్స్ట్ స్లాట్ ఏదైతే ఉంటుందో, సో ఇది మనకు 0.001 బిట్కాయిన్ స్లాట్ అండి. సో దీని తర్వాత మనకి అనేక రకాల స్లాట్స్ అనేటివి ఉన్నాయి. సో అవి కూడా మీరు చూడొచ్చు. సో టోటల్గా 12 స్లాట్స్ మనకు ఉన్నాయి. సో నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ చేయడానికి ఈ యొక్క 4th, 5th ఐడీస్ యొక్క అమౌంట్ని హోల్డ్ చేసుకొని ఆటోమేటిక్గా నెక్స్ట్ స్లాట్ని అప్గ్రేడ్ చేయడం జరుగుతుంది. 6th ఐడి యొక్క అమౌంట్ మళ్ళీ మీకే వస్తుంది. 7th ఐడి యొక్క అమౌంట్ చూసుకున్నట్లయితే డౌన్లైన్ 1 అండి. సో ఈ డౌన్లైన్ 1 అంటే ఏంటంటే మీ కింద ఎవరైతే డౌన్లైన్ జాయిన్ అయి ఉంటారో వాళ్ళకి, ఎవరైతే 2 డైరెక్ట్ స్పాన్సర్స్ కంప్లీట్ చేసి ఉంటారో వాళ్ళకి ఈ యొక్క ఇన్కమ్ అనేది వెళ్తుంది. నెక్స్ట్ 8th, 9th ఐడీస్ యొక్క ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది. 10th వచ్చేసి మీ యొక్క డౌన్లైన్లో 2 డైరెక్ట్ స్పాన్సర్స్ ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళకి వెళ్ళడం జరుగుతుంది. 11th, 12th మళ్ళీ మీకే వస్తుందండి. 13th మీ యొక్క డౌన్లైన్లో వాళ్ళకి వెళ్తుంది. 14th ఐడి యొక్క అమౌంట్ వచ్చేసి ఈ యొక్క స్లాట్ రీసైకిల్ అవ్వడానికి యూజ్ అవ్వడం జరుగుతుంది.
సో ఈ యొక్క టేబుల్లో మీరు చూసుకున్నట్లయితే 6 ఐడీస్ నుంచి ఇన్కమ్ మీకు రావడం జరుగుతుంది కేవలం ఒక్క సైకిల్కి. నెక్స్ట్ సెకండ్ సైకిల్ మనం చూసుకున్నట్లయితే సెకండ్ నుంచి ఇంకా అన్లిమిటెడ్ సైకిల్స్ మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు మనకి స్లాట్ 2 ఆల్రెడీ అప్గ్రేడ్ అయిపోయింది కాబట్టి దాన్ని ఆల్రెడీ పర్చేస్ చేసాం కాబట్టి ఇప్పుడు మళ్ళీ మనం అమౌంట్ అనేది దానికి స్పెండ్ చేయాల్సిన అవసరం లేదు. సో ఇందాక మీరు 6 టైమ్స్ ఇన్కమ్ తీసుకుంటున్నారు కదా 6 ఐడీస్ నుంచి, ఇప్పుడు 7 ఐడీస్ నుంచి మీరు ఇన్కమ్ అనేది తీసుకుంటారు. అండ్ ఇంకొక ఐడి యొక్క ఇన్కమ్ ఏమవుతుందంటే రాయల్ పూల్కి వెళ్తుందండి. సో దాని గురించి కూడా మనం నెక్స్ట్ డిస్కస్ చేద్దాం. సో ఈ విధంగా మీకు 1 by 1 ప్రతి ఒక్క స్లాట్ అనేది అప్గ్రేడ్ అవుతూ వెళ్తుంది ఆటోమేటిక్గా. సో మీరు కొత్తగా జాయినింగ్స్ అనేది చేయాల్సిన అవసరం లేదు, మీరు మళ్ళీ కొత్తగా అమౌంట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు ఇంకొక స్లాట్కి. సో మీరు స్లాట్ 1లో 0.001 BTCతో జాయిన్ అవుతున్నారు. సో ఇక్కడ మీకు ఎవరైతే జాయినింగ్స్ వస్తారో మీరు ఎలాగైతే అప్గ్రేడ్ అయ్యారో వాళ్ళు కూడా అలాగే అప్గ్రేడ్ అయ్యి ఆటోమేటిక్గా మీ కింద ప్లేస్ అవ్వడం జరుగుతుంది. సో స్లాట్ 1 నుంచి మీరు స్లాట్ 2కి అప్గ్రేడ్ అయ్యారు. సో మీ కింద స్లాట్ 1లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు మళ్ళీ స్లాట్ 2కి వస్తారు. సో ఇక్కడ పడ్డ అమౌంట్తో మళ్ళీ మీకు స్లాట్ 3 అనేది అప్గ్రేడ్ అవుతుంది. సో ఈ విధంగా 1 by 1 అన్ని స్లాట్స్ కూడా మీరు పర్చేస్ చేస్తారు. నెక్స్ట్ బిట్కాయిన్ ప్రాఫిట్ పొటెన్షియల్ అండి. సో ఇది మీరు ఒకసారి చూసుకున్నట్లయితే మీరు 0.001 BTCతో జాయిన్ అయితే ఒక్క సైకిల్లో మీకు టోటల్ ఇన్కమ్ వచ్చేసి 0.009 BTC వస్తుంది. ఇందులో సెకండ్ స్లాట్కి అప్గ్రేడేషన్ అమౌంట్ అనేది తీసేస్తే ప్రాఫిట్ 0.007 BTC అయితే ఉంటుంది. సో ఈ విధంగా ప్రతి ఒక్క స్లాట్, సో 12 స్లాట్స్ కూడా ఒక సైకిల్ అనేది కంప్లీట్ అయినట్లయితే 32.761 బిట్కాయిన్ అనేది మీరు ఎర్న్ చేసుకోవచ్చు. ఇది కేవలం ఒక సైకిల్ కండి, బట్ మీకు మల్టిపుల్ సైకిల్స్ అనేటివి కంప్లీట్ అవుతూ ఉంటాయి. సో ఫర్ సపోజ్ 12 స్లాట్స్ రీసైక్లింగ్ కనుక చూసుకున్నట్లయితే 61 బిట్కాయిన్ పొటెన్షియల్ అయితే ఉంది. ఇది జస్ట్ ఎగ్జాంపుల్ అండి. సో మీరు దీనికన్నా ఎక్కువ మీరు ఖచ్చితంగా ఎర్న్ చేసుకోవచ్చు. నెక్స్ట్ చూసుకున్నట్లయితే మనకి రాయల్ పూల్ అనేసి చెప్పాం కదా. సో మనకి ఒక ఐడి యొక్క అమౌంట్ రాయల్ పూల్కి వెళ్ళడం జరుగుతుంది. సో ఈ రాయల్ పూల్ నుంచి ఈ అమౌంట్ని ఎలా వీళ్ళు డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు అంటే ఎన్ఎఫ్టీ లిక్విడిటీకి వీళ్ళు 50% డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. అండ్ రిమైనింగ్ వచ్చేసి రివార్డ్స్కి వీళ్ళు 50% డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుందండి. సో మనకి ఎన్ఎఫ్టీ గురించి ఆల్రెడీ చెప్పాము. సో టార్గెట్ ప్రైస్ వచ్చేసి 200 ఇథీరియం అండి. సో నెక్స్ట్ 3-4 ఇయర్స్లోనే దాదాపు $2,000 వరకు కూడా ఈ యొక్క ఎన్ఎఫ్టీ యొక్క వాల్యూ అనేది రీచ్ అవ్వచ్చు. సో లాకింగ్ పీరియడ్ వచ్చేసి కేవలం 100 days మాత్రమే ఉంటుంది. ర్యాంక్స్ అండ్ రివార్డ్స్ అనేటివి ఒకసారి చూసుకున్నట్లయితే మనకి టార్గెట్ వచ్చేసి స్లాట్ 3 అండి. సో ఎవరైతే స్లాట్ 3 అనేది టార్గెట్ కంప్లీట్ చేసుకుంటారో వాళ్ళకి 25% రివార్డ్ అనేది ఉంటుంది. నెక్స్ట్ స్లాట్ 6 కంప్లీట్ చేసుకున్న వాళ్ళకి 25% రివార్డ్, స్లాట్ 9 కంప్లీట్ చేసుకుంటే 25%, స్లాట్ 12 కంప్లీట్ చేసుకుంటే 25% రివార్డ్ అనేది ఉండడం జరుగుతుంది. సో కీ పాయింట్స్ కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ ఎటువంటి లిమిట్స్ అనేటివి లేవండి రివార్డ్స్ మీద. సో మీ ర్యాంక్ బట్టి రివార్డ్స్ అనేటివి మీకు వస్తూ ఉంటాయి. అండ్ అలాగే స్లాట్స్కి ఎటువంటి ఎక్స్పైరేషన్ అనేది లేదు. సో మీరు అన్లిమిటెడ్ టైమ్స్ ఆ స్లాట్స్ అనేటివి మీకు రీసైకిల్ అవుతూ ఉంటాయి. అన్లిమిటెడ్ ఇన్కమ్ అనేది తీసుకోవచ్చు. ఆటోమేటిక్గా అండ్ ఇన్స్టెంట్ విత్డ్రాల్స్ అనేటివి ఉంటాయి. సో లైఫ్ టైం మీకు ఎర్నింగ్స్ అనేటివి జనరేట్ అవుతూనే ఉంటాయండి. సో ఎన్ఎఫ్టీ ప్రైజెస్ అనేటివి మీకు ఈవెన్చువల్గా ఫ్యూచర్లో పెరుగుతూనే ఉంటుంది. సో ఇక్కడ స్పిల్ ఓవర్ మెకానిజం అనేది కూడా ఉందండి. సో మీ కింద వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, లేకపోతే మీ పైన వర్క్ చేసే వాళ్ళు కావచ్చు, ఎక్కడైతే ఎంటీ ప్లేస్ అనేది ఉంటుందో అక్కడ ఐడియా వచ్చి ప్లేస్ అయిపోతుంది. సో ఈ విధంగా వర్క్ చేయలేని వాళ్ళకు కూడా కొంచెం సపోర్ట్గా అయితే ఎక్స్ట్రా ఇన్కమ్ రావడానికి సపోర్ట్గా అయితే ఉంటుంది. బట్ ప్రతి ఒక్కరూ కూడా 2 జాయినింగ్స్ అనేవి కంపల్సరీగా చేయాల్సి ఉంటుందండి. సో ఓవరాల్గా కాన్సెప్ట్ అయితే ఇదండి. థ్యాంక్ యూ.